హలో, సిఐడి బ్యూరో. మీకు పని కల్పించి అతి ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్ జగన్ జైలు నుండి తప్పించుకున్నాడు. మీకు నా మాట మీద నమ్మకం లేకుంటే ఆర్బిట్ మాల్ కార్ పార్కింగ్లోకి వెళ్ళి చూడండి. అక్కడ 6 నంబర్ ఎలక్ట్రిక్ బాక్స్లో ₹1,00,000 ఉంటాయి. వెళ్ళి చూడండి. ఎలక్ట్రిక్ బాక్స్ నెంబర్ 6 ఎక్కడుందో వెళ్ళండి. ఓకే సార్. సార్, బాక్స్ ఇక్కడే ఉంది. ఏమైంది ప్రణీత్? అదిగో సార్. నేను చూస్తాను. నో సార్, నేను చూస్తాను. జోసఫ్ జాగ్రత్త. సార్. మెల్లిగా జోసఫ్. ఓకే సార్. సార్, ₹1,00,000 ఉన్నట్టున్నాయి. సార్, దీంట్లో ఏదో కార్డు కూడా ఉంది. ఏంటో చూడు. నేను నీకిచ్చే చిన్న కానుక, జగన్. జగనా? అంటే ఆ అమ్మాయి చెప్తున్నదంతా నిజమే అన్నమాట. సార్, ఒకవేళ ఇదంతా ఆ అమ్మాయి ఆడే డ్రామా కావచ్చేమో. ఏసీపీ ప్రద్యుమన్ హియర్. సర్లే, ఓకే, నాకు ఇప్పుడే తెలిసింది. అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేయండి. ఏ వెహికల్ కూడా చెక్ చేయకుండా వదిలిపెట్టొద్దు. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. ఏమైంది సార్? ఈ డబ్బులను ఇక్కడ పెట్టింది జగనేనట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. జగన్ జైల్లోంచి తప్పించుకు పారిపోయాడట. ఒక్క నిమిషం. ముందు 4 వైపులా వెళ్ళి లోపల ఎవరున్నారో చూద్దాం. ఇంట్లో ఎవరు లేనట్టుంది. ఇంకెందుకు ఆలస్యం కానీ. అరే, ఎవరు సార్ మీరు? వి ఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడియా? ఏం కావాలి సార్ మీకు? జగన్ ఎక్కడా? జగన్ గారా? ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? ఇక్కడ మా అమ్మగారు ఒక్కరే ఉంటారు, ఇంకెవరు ఉండరు సార్. ఈవిడేనా మీ మేడం గారు? అవును సార్. ఎక్కడికి వెళ్ళారు ఆవిడ? బయటికి వెళ్ళారు సార్. అదే ఎక్కడికి అని. తెలీదు సార్. ఏదో ఫోన్ వచ్చింది సార్. ఫోన్ రాగానే హడావుడిగా బయటికి వెళ్ళారు సార్. కానీ ఎక్కడికి వెళ్ళారో ఏటో తెలియదు సార్. ఫోన్ ఎవరిది? చెప్పు, ఫోన్ ఎవరు చేశారు? జగన్ గారు చేశారండి. ఏంటి, జగన్ ఫోన్ చేశాడా? ఎన్నింటికి చేశాడు? అంటే అది ఒక 2 గంటల ముందు సార్. కరెక్ట్గా చెప్పాలంటే 12 గంటలకి సార్. ఫోన్ రాగానే మాట్లాడి బయటికి వెళ్ళిపోయారు సార్. వీళ్ళిద్దరూ కలిసి జంప్ అయ్యే ప్లాన్ వేసినట్టున్నారు. అలా అయితే చాలా దూరం వెళ్ళిపోయింటారు. ఆల్రెడీ 2 అవర్స్ అవుతుంది. మీ అమ్మగారి ఫోన్ నెంబర్ చెప్పు త్వరగా. చెప్తాను సార్. మనీషా సార్. 900014357 సార్. సెల్ ఫోన్ కంట్రోల్ టవర్. ఐఎమ్ సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ ఫ్రమ్ సిఐడి. మాకు మొబైల్ నెంబర్ ఎక్కడుందో ఏంటో దాని లొకేషన్ కావాలి. నెంబరు 9001243557. యా, మీరు
అది ఎక్కడుందో ఏంటో లొకేషన్ చెప్పండి చాలు. మా ఆన్లైన్ మ్యాప్కి సెండ్ చేయండి. కరెక్ట్, త్వరగా త్వరగా ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వివేక్ సార్. రెడీగా ఉండు. మన ఆన్లైన్ మ్యాప్కి వాళ్ళు సెండ్ చేస్తున్నారు. ఓకే సార్. ఎస్ సార్, ఈ నెంబర్ ట్రాక్ చేశారు. ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు తను ఎక్కడున్నాడు? ఓ నో. ఏంటి, ఏమైంది? సార్, ఈ నెంబర్ కూడా ఆర్బిట్ మాల్ పార్కింగ్ ప్లేస్లో. ఆర్బిట్ మాల్ పార్కింగ్ ప్లేస్లోనా? అంటే దీని అర్థం జగన్ భార్య అక్కడే ఉండుంటుంది. ఆర్బిట్ మాల్ పార్కింగ్ ప్లేస్లో జగన్ కూడా అక్కడే ఉండుంటాడు. జోసఫ్, త్వరగా ఆర్బిట్ మాల్ పోనీ. ఓ వివేక్ సార్. మేము వెహికల్లోంచి దిగగానే నువ్వు మాకు అతని మూమెంట్స్ గురించి చెప్తూ ఉండాలి, అర్థమైందా? ఓకే సార్. బీ అలర్ట్. జోసఫ్, త్వరగా పోనీ. వెళ్ళి జగన్ భార్యను వెతకండి. అందరూ వెళ్ళండి. సార్, తను అక్కడక్కడే తిరుగుతోంది సార్. నాకు తెలిసి వాళ్ళ ఆయన గురించి వెతుకుతోంది అనుకుంటా. ఓకే. వివేక్, సార్, ఇప్పుడు తను ఎక్కడుందో చెప్పగలవా? ఎగ్జాక్ట్గా పార్కింగ్ ఏరియాకి ముందే ఉంది సార్. అరే ఇక్కడ ఇక్కడ అంటావేటి? క్లియర్గా చెప్పు. సార్, మీకు దగ్గరగానే ఉంది. నిజమా? ఆగో, నిన్నే. బండి ఆపో, ఆపో, ఆపో. బయటికి రా త్వరగా. మీ ఆయన ఎక్కడా? ఏంటి? మర్యాదగా అడిగిన దానికి సమాధానం చెప్పు. మీ వారెక్కడ? నాకేం తెలీదు. అతను ఎక్కడున్నాడో నాకేం తెలుసు. అతను ఎక్కడున్నాడో తెలీదా? మరైతే షాపింగ్ మాల్ కు ఆడుకోవడానికి వచ్చావా? మర్యాదగా నిజమేంటో చెప్పు. జగన్ ఎక్కడున్నాడు? మాకు అన్ని విషయాలు తెలుసు. జగన్ కలవడానికే నువ్వు ఇక్కడికి వచ్చావు. అవును, మా ఆయన్ని కలిసేందుకే ఆయన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. కానీ ఏడి ఎక్కడా? నేను చాలాసేపు నుండి ఎదురు చూస్తున్నాను. నువ్వు చాలా బాగా నటిస్తున్నావు. నటించాల్సిన అవసరం నాకు లేదు. జగన్ తనే ఫోన్ చేసి మరీ చెప్పాడు. అది ఏం చెప్పాడు? తను జైలు నుండి తప్పించుకున్నానని. ఆయన నన్ను కలిసేందుకు ఆర్బిట్ మాల్ ఎలక్ట్రిక్ బాక్స్ వద్ద నిల్చుంటే తను ఇక్కడికి వచ్చి నన్ను కలుస్తానని చెప్పాడు. ఎలక్ట్రిక్ బాక్సా? తను నీకు డబ్బుల గురించి ఏమైనా చెప్పాడా? డబ్బులా? అవును, డబ్బులే. ₹1,00,000. ఏంటి, ₹1,00,000? కానీ జగన్ జైలు నుండి తప్పించుకొని వచ్చాడు. అటువంటి అతని దగ్గర ₹1,00,000 ఎలా ఉంటాయి? జోసఫ్ సార్, ఈ వెహికల్ డిక్కీ ఓపెన్ చేసి చూడు. సార్. ఏంటి వివేక్? సార్, గోరిగం ఫ్లైఓవర్ దగ్గర ఒక బస్తా దొరికిందట సార్. అందులోంచి రక్తం కారుతుందట సార్. ఏంటి నువ్వు చెప్తున్నది వివేక్? అవును సార్, నాకు తెలిసి దాంట్లో డెడ్ బాడీ ఉందేమో సార్. ఎక్స్క్యూజ్ మీ. Excuse me. మీరంతా తప్పుకోండి. వెనక్కండి. గో బ్యాక్. చెప్పేది మీకే. గో బ్యాక్, గో బ్యాక్. జోసఫ్, ఓపెన్ చేసి చూడు. సరే, తను జగనే. జగనా? జగన్ ఎవరు చంపుంటారు? అది ఇంత దారుణంగా? హత్యలు చేసే హంతకుణ్ణే ఎవరో హత్య చేశారు. సార్, ఇలాంటి హంతకుల్ని చంపగలిగే ధైర్యం మామూలు వ్యక్తులకు ఉండదు సార్. సార్, జగన్ జైలు నుండి తప్పించుకొని పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడని బాగా తెలిసిన వాడే ఈ పని చేసుంటాడు సార్. అందుకే చంపేస్తుంటారు, లేకపోతే వీలు కాదు. ఇద్దరున్నారు సార్. వాళ్ళిద్దరికే ఇతను జైలు నుంచి తప్పించుకున్నాడని తెలుసు. ఒకరేమో ఇతని భార్య, రెండో ఆవిడ ఇతని గురించి మనకు ఫోన్ చేసి చెప్పిన వ్యక్తి. ప్రణీత్, బాడీని ఫారెన్సిక్ ల్యాబ్ పంపించు. ఓకే సార్.
మనం ఆ అమ్మాయిని ఎలాగైనా పట్టుకోవాలి. ఆ అమ్మాయిని పట్టుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. జగన్ తన భార్యకు ఫోన్ చేయడానికి ముందు లేదా ఫోన్ చేసిన తర్వాత ఈ అమ్మాయికి ఫోన్ చేసుంటాడు. సార్, అతను తన భార్యకు ఫోన్ చేశాడు. ఆ విషయం మాత్రం ఖచ్చితంగా నిజం సార్. ఎక్కడి నుంచి ఫోన్ చేశాడు? నంబర్ ఉందా? ఎస్ సార్, పీసీఓ నుంచి చేశారు. పీసీఓలో ఎంతమంది అయితే చేశారో వాళ్ళందరి లిస్టు ఉంది సార్. ఇక ఇది మనవాడి ఇంటి నెంబర్. తను ముందుగా చేసిన నెంబర్ 9002365825. తర్వాత చేసిన నెంబరు 9833120673. గుడ్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఈ నెంబర్లు ఎవరివన్నవి. వెళ్ళి మన కంప్యూటర్లో చెక్ చేయి. సార్, సార్ ఈ ఫస్ట్ నెంబర్ మాత్రం ఎవరో శంషేర్ ఖాన్ అనే వ్యక్తి సార్. లేదు లేదు, వదిలేసాయి. మనం వెతుకుతున్నది ఓ అమ్మాయిని. సెకండ్ నెంబర్ ట్రై చేయి. సార్, ఆ అమ్మాయి నెంబర్ దొరికింది సార్. అవునా? ఆవిడ పేరు షాలు. షాలు. షాలు తన మొబైల్ నంబర్ ఉంది కదా, మొబైల్ కంపెనీ ద్వారా తెలుసుకోండి ఈ టైంలో ఆ మొబైల్ ఎక్కడుందో. నాకెందుకో భయంగా ఉంది. జగన్ ఎవరో హత్య చేశారని పేపర్లో చదివిన మొదలు వెన్నుల నుంచి వణుకు పడుతుంది. ఒకవేళ పోలీసులు ఈ విషయం తెలుసుకుని నా దగ్గర రారు కదా. ఇప్పుడు అనుకునే లాభం చెప్పు. షాలు. షాలు అంటే మీరేనా? అవును నేనే. కానీ మీరెవరు? వీఆర్ ఫ్రమ్ సిఐడి. చూడండి, మీరు ఇలా ప్రవర్తించడం ఏం One బాగుంది. minute. దయచేసి నా మాట వినండి నువ్వు ప్లీజ్. కాస్త పక్కకురా. మనీషా, సార్. మనోడి కాస్త నచ్చజెప్పు. ఇలారా ఇటు. జగన్ గురించి ఫోన్ ఎవరు చేశారు? అది అసలు నీకు ఈ అమ్మాయి ఎలా తెలుసు? అది నేనే చేశాను. మీరు అతన్ని ఎలాగో మర్డర్ చేశారుగా, మరి పోలీసులకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను నేను జగన్ ఎందుకు చంపుతాను? నేను జగన్ని చంపలేదు. నేను అతను పారిపోయాడని చెప్పడానికి ఫోన్ చేశాను. సరే, జగన్ పారిపోయాడు. మరి నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు? అది చెప్పు. ఎందుకంటే నీకు జగన్కు మధ్య వైరం ఏంటి? అది సార్, జగన్ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మాన్సని పెళ్లి చేసుకున్నాడు సార్. ఆ రోజు అక్కడ నేను జగన్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంతలోనే అక్కడికి మాన్సి కూడా వచ్చింది. మాన్సి? అవును. తను అక్కడ చూడగానే నా రక్తం ముడికిపోయింది. అంటే ఆ రోజు నువ్వు జగన్ని కలవలేదా? లేదు సార్, అతను అక్కడికి రాకముందే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మరి మాన్సి? మాన్సి జగన్ కోసం అక్కడ వెయిట్ చేస్తూ కూర్చుంది. అంటే మీరు కానీ ఆ అమ్మాయి కానీ అతన్ని కలవలేదన్నమాట. మరి ఆ సమయంలో అతను ఎక్కడున్నాడు చెప్పండి. ఏమో నాకు తెలీదు. కానీ జగన్ పారిపోయాడని ఇంకెవ్వరికీ తెలీదు. లేదు, తెలుసు. ఎవరైతే జగన్ జైలు నుంచి తప్పించుకోవడానికి హెల్ప్ చేశారో వాళ్లకు జగన్ ఏ టైంలో ఎక్కడుంటాడో ఖచ్చితంగా తెలుసు. మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది జగన్ జైల్లోంచి ఎలా తప్పించుకున్నాడని. ఓకే సార్, చూడు, ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని సిఐడి బ్యూరోకి పంపించు. అలాగే డ్యూటీ పూర్తయిన తర్వాత నువ్వు కూడా అక్కడికి వెళ్ళు. ఓకే, బాయ్ సార్. సార్ నిజంగా జగన్ మెయిన్ గేట్లోకి వెళ్ళాడని మీరు నమ్ముతున్నారా?
జైలు గోడల చుట్టూ ఫిక్స్ చేసిన ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ కట్ కాలేదు, అలాగే జైలు గోడలు కూడా డ్యామేజ్ కాలేదు అంటే వాడు మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్ళినట్టేగా. ఈ జైల్లో ఫిక్స్ చేసిన క్లోజ్ సర్క్యూట్ కెమెరాలో ఏం రికార్డ్ అయిందో చూద్దాం. ఏమైనా తెలిసిందా జోసఫ్? ఇది చూడు. ఎవరితను? ఇతను ఉదయం 11 గంటలకు జైలు నుంచి బయటికి వెళ్ళాడు. సార్, ఇప్పుడు ఇది చూడు. మళ్ళీ అతనే మధ్యాహ్నం 2 గంటలకు బయటికి వెళ్ళాడు. మై గాడ్, కంచుకోట రహస్యంలా ఉంది. ఇతను ఎవరో తెలుసా మీకు? సారీ, ఇతను జగన్ డాక్టర్. వాడిని ట్రీట్ చేయడానికి వచ్చిన సైకియాట్రిస్ట్. బాగుంది. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు ఉన్నారా లేదా? చాలా ఎమర్జెన్సీ కేసమ్మా. నాన్నగారు ఇంట్లో లేరు. ఏంటి? లేరా? నిజానికి నాన్నగారు ఊర్లో లేరు. మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదు. ఆయనకి మతి సరిగ్గా ఉండటం లేదు. ఆయన కంట్రోల్ చేయటం మా ముగ్గురికి చాలా కష్టంగా ఉంది. అందుకే డాక్టర్ గారి కోసం వచ్చాం. డాక్టర్ బిఎంకే లాంటి సైకియాట్రిస్ట్ వల్లే ఇది నయమవుతుంది. ప్లీజ్ చూడండి, ఇది అతని ఫోటో. మా బాధ అర్థం చేసుకోండి ప్లీజ్, ప్లీజ్. కానీ నాన్నగారు ఇక్కడ లేరు కదా. అయ్యో, అలా అయితే మీరు వచ్చి చూడండి. మీ నాన్నగారితో పాటు మీరు ఎప్పుడు ఉంటారు కాబట్టి ఆయన సావాస దోషంలో మీకు కొద్దిగా ఒప్పుచుండాలి. మనిషి చెప్పు. ఏంటి పిచ్చి పనులు? వదలండి, నేను ఎక్కడికి రాను. చూడండి, వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి? ఎస్. ఇక తమరు మాతో రాక తప్పదు. నువ్వు మీ నాన్నకి ఫోన్ చేసి చెప్పొచ్చు, కానీ మీ నాన్న మా వద్దకు వచ్చేంత వరకు నువ్వు మా అతిథిగా ఉంటావు. పద. నోరు మూసుకొని పద. ఒక నిమిషం. నాన్నగారు ఎక్కడున్నారో నేను చెప్తాను. వెరీ గుడ్. నువ్వు చాలా తెలివైన దానివి. చెప్పో. నాన్న ఇప్పుడే వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. తన ఫ్రెండ్తో పాటు తన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటారట. చాలా విచిత్రంగా ఉంది. ఆ ఫ్రెండ్ ఎక్కడుంటాడో చెప్తావా? రోజ్ విల్లా 23 జూగల్లీ. ఓకే, ఇక వెళ్ళి మెయిన్ ట్రీట్మెంట్ చేస్తాం. ఎవరు మీరు? అసలు అసలు ఏంటిదంతా? చూడిది సిఐడి. సిఐడి? అసలు ఏం కావాలి మీకు? జగన్ జైల్లోంచి పారిపోయేందుకు ఎందుకు సహకరించావు? జగనా? జగన్ ఎవరు? జగన్ నా బావమరిది. జైల్లోంచి పారిపోయాడు కదా, నువ్వు అతని ఫ్రెండ్వి. చెప్పు, నా బావమరిదిని జైల్లోంచి ఎందుకు తప్పించావు? చెప్పు, జైల్లోంచి జగన్ పారిపోవడానికి ఎందుకు సహకరించావు? అరే, జగన్ జగన్ అంటూ మీరు చెప్పిస్తూ నన్ను బలవంతంగా ఒప్పిస్తారేంటండి? అసలు కదేంటో చెప్పలేదనుకో. అభిజిత్, ఏం చేస్తున్నావు నువ్వు? ఆగు జోసఫ్. వీడు వాడిని జైలు నుంచి తప్పించడమే కాకుండా వాడిని మర్డర్ కూడా చేశారు. చేసావా లేదా చెప్పు. లేదు లేదు, నేను అతన్ని చెప్పలేదు. ఎవరు చేశారు? ఏమో నాకు తెలియదు సార్. అతను జైలు నుంచి తప్పించుకోవడానికి నేను సహకరించానంతే. ఎందుకు? అతను ఏమన్నా నీ చుట్టమా? లేదు, అదేం లేదు. కానీ అతను నన్ను కొంచెం హెల్ప్ చేయమని చాలా రిక్వెస్ట్ చేశాడు. దాంతో నేను కాదని లేకపోయాను. ఓ ఖైదీని జైలు నుంచి తప్పించి చాలా పెద్ద తప్పు చేశావు. పారిపోయి వాడు తప్పు చేశాడు. ఎందుకు వాడు ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలియదు సార్, అతను ఎక్కడికి వెళ్ళాడు నిజంగా నాకు తెలీదు. అయితే నా బట్టలు వేసుకొని బయటికి వెళ్ళాడు. నా దగ్గర 2 లక్షల రూపాయలు కూడా తీసుకున్నాడు. 2 లక్షల రూపాయలు తీసుకెళ్లాడా? అవును సార్, తను ఇద్దరికి ఇవ్వాలని తీసుకెళ్లాడు. ఎవరా ఇద్దరు? ఒకరు తన గర్ల్ ఫ్రెండ్, రెండోది అతని భార్య. వాళ్ళిద్దరా? విచిత్రంగా ఉంది. అతని భార్యకి డబ్బిస్తా అన్నాడా? అవును సార్. కానీ అభిజిత్ మాన్సి జగన్ని కలవలేదని చెప్పింది కదా. ఆ సంగతి ఆవిడ్ని అడిగి కొనుక్కున్నాం పద. ఏంటి మీరు ఇలా అత్తగారింటికి వచ్చినట్టు వస్తున్నారు? కనీసం డోర్ బెల్ కొట్టాలని కూడా తెలియదు. మేము మీ ఇల్లు చెక్ చేయడానికి వచ్చాం. చెక్ చేయడానికి? ఎందుకు? మీరెవరు? నా పేరు మల్లిక్. నేను మీ లాయర్ని. ఏదైనా మాట్లాడాలంటే నాతో మాట్లాడండి. మాట్లాడేంత టైం మాకు లేదు. జోసఫ్,
ఇదిగో సెర్చ్ వారెంట్. ఓకేనా? చూసుకో. పదండి, గోన్ సెర్చ్. సార్, యా వివేక్, కొంత డబ్బే ఉంది, దీంట్లో ₹1,00,000 లేవు సార్. సార్, ఈ చిన్న ట్రాన్స్మిటర్ దొరికింది సార్. ఫోన్లో ఉందా? అవును సార్, ఇందులో. ఓ, ఇది ఎవరో ఫోన్ ట్యాప్ చేయడానికి పెట్టారు. అంటే మాన్సీ టెలిఫోన్ ట్యాప్ చేస్తున్నారన్నమాట. అయితే ఇంకెవరికో వాడు జైలు నుంచి తప్పించుకొని బయటకు వచ్చాడని తెలుసన్నమాట. ఎవరై ఉంటాడు వాడు? సార్, ఇది జగన్ శత్రువులు ఎవరైనా చేశారేమో. వాడికి చాలా మంది శత్రువులు ఉన్నారు. ఓసారి వాడి రికార్డ్ చెక్ చేయడం మంచిది. జోసఫ్, ఈ జగన్ చిట్టపద్దు మొత్తం బయటికి తీ. అతని ఫ్యామిలీ, అతని ఫ్రెండ్స్ అందరి గురించి ఇన్ఫర్మేషన్ బయటికి తీ. ఇంకో విషయం, అతని జీవితంలోకి ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలు వచ్చారో కూడా. మనవాడు మంచి కళాకారుడట. సార్, ఇది మీకెలా తెలిసిందే? భలే అడిగావు జోసఫ్. ఓ వ్యక్తి జైల్లోంచి తప్పించుకున్న వెంటనే అతని భార్య, గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వచ్చారు అంటే అతను కళాకారుడు కాక ఇంకేంటి? అవును సార్, మీరు అన్నట్టు చాలా క్లియర్. వీడి జీవితం చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది చూడండి సార్. జైలుకు వెళ్ళకముందు వీడు గ్యాంగ్స్టర్గా ఉన్నప్పుడు వీడి జీవితంలోకి చాలా మంది అమ్మాయిలు వచ్చారు, చాలా మంది వెళ్ళిపోయారు. కానీ ఇందులో ఒక్కరి మీదైనా మనసు పారేసుకొని ఉంటాడు కదా. అవును సార్, అలాంటి అమ్మాయిలు 2 ఉన్నారు. చాలా కాలం ఇతడితో సంబంధాలున్నాయి. జగన్ చాలా మందితో కలిసి ఉన్నాడు సార్. అందులో ఒక అమ్మాయి పేరు షాలు. వీళ్ళిద్దరూ 1.5 year కలిసి ఉన్నారు సార్. తర్వాత ఇతనికి మాన్సీ కలిసింది. మాన్సీ? ఈ మాన్సీ జగన్ భార్య కదా? అవును సార్. పెళ్లికి ముందు 3 సంవత్సరాలు వీళ్ళిద్దరూ కలిసి తిరిగారు సార్. ఇంకా చూడు. అరే, ఇదేంటి? ఏముంది? మురళి. మురళియా? ఈ మురళి ఎవరు? టెలిఫోన్ ఇంజనీర్. ఇతని కొడుకుని జగన్ హత్య చేశాడు. మురళి మురళి కొంప తీసి ఈ మురళియే పగ తీర్చుకోవడానికి ఇదంతా చేశాడేమో. అయ్యుండొచ్చు సార్, ఇంజనీర్ కదా. మాన్సీ టెలిఫోన్ ట్యాప్ చేసి అదంతా రికార్డ్ చేయడం చాలా ఈజీ సార్. ఆ సమాచారం ఆధారంగా అతను మాల్కెళ్ళి జగన్ను చంపేసి ఉండుండొచ్చు సార్. ఓ పని చేయండి, ఈ మురళి ఎక్కడుంటాడో తెలుసుకోండి. ఏసీపీ గారు, నా కొడుకును చంపి నాకీ వయసులో చేతికందిన ఆధారాన్ని దూరం చేశాడు ఆ జగన్. సరే గాని నువ్వు జగన్ని హత్య ఎలా చేశావు? హత్య? నేనా? అవును, మీరే. నాలాంటి వాడు హత్య చెయ్యగలడా? అదీగాక నాకొక ఎదిగిన కూతురుంది. తనను వదిలి నేను ఈ పగలు ప్రతీకారాలు అంటూ తిరగలేను కదా. ఏసీపీ గారు, ఒక్కసారి మీరే నా ప్లేసులో ఉండి ఆలోచించండి. అదే నీ కొడుకు గనక హత్య చేయబడితే నువ్వేం చేస్తావు? నా కొడుకు ఎలాగూ పోయాడు. ఉన్నా నా కూతురికి ఆధారం లేకుండా చెయ్యలేను కదా. చూడండి ఏసీపీ గారు, అన్యాయం జరిగిన ప్రతివాడు పగలు ప్రతీకారాలంటూ పోతే లోకంలో మనిషే మిగలడు కదా.
మీరు చెప్తున్నది నాకు అర్థమైంది మురళి గారు, కానీ మేము మీ ఇంటిని సోదా చేయక తప్పదు. సోదా? అన్యాయం జరిగింది నాకు, అలాంటిది నా ఇంటినే సోదా చేస్తారా? ఇది న్యాయం అనిపిస్తుందా మీకు? చెప్పండి. మీ చట్టానికి ఇది న్యాయం అనిపిస్తే అలాగే కానివ్వండి. టేప్ రికార్డర్. ఓ, అసలు రహస్యం ఇదన్నమాట. సార్, ఏమైంది ప్రణీత్? ఏం దొరికింది? డొంక కదిలించేందుకు తీగ దొరికింది సార్. అది ఈ టేప్ రికార్డర్ రూపంలో. టేప్ రికార్డరా? ఏది ఓసారి ప్లే చేయి. హలో. హాయ్ మార్సి. జగన్, జగన్ నువ్వేనా మాట్లాడేది? ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు? నేను సిటీలోనే ఉన్నాను. జైలు నుంచి తప్పించుకున్నాను. ఏంటి? అవును. ఓకే. చూడు మార్సి, అర్జెంటుగా నేను కలవాలి. ఓకే, కానీ నువ్వు ఇంటికి వస్తావా లేక? లేదు, నువ్వు అర్జెంటుగా A1 రెస్టారెంట్కి వచ్చేసేయి. టేప్ ఎందుకు ఆపేశావు? టేప్ అయిపోయింది సార్, అందుకే మిగతా మాటలు రికార్డ్ కాలేదు. మిగతా విషయాల్ని రికార్డు చేయలేకపోయారు. వినే ఉంటారు కదా. మురళి గారు, మమ్మల్ని క్షమించండి, మేం కాస్త తొందరపడ్డాం. పర్వాలేదు సార్, కొన్ని అలాగే జరుగుతాయి. పొరపాటుగా మాకు మీ ఇంట్లో ఓ టేప్ రికార్డర్ దొరికింది. సర్ప్రైజ్ ఏమిటంటే అందులో జగన్ వాయిస్ ఉంది. నేను అతను చంపలేదు సార్. చంపాలనుకున్నాను కానీ చంపలేకపోయాను. తమ దగ్గర ఇన్ని ఎక్కసెక్కాలు ఉన్నాయని మాకు తెలియదు పెద్దాయన. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చాలా సీక్రెట్గా వింటమే కాకుండా వాడు ఎక్కడికి వస్తున్నాడేంటో పూర్తిగా తెలుసుకుని వాడి చావుకి తమరే ముహూర్తం ఫిక్స్ చేసినట్టున్నారు కదా. సార్ నేనే సీక్రెట్లో వెళ్ళలేదు సార్. నిజం సార్, నా మాట నమ్మండి సార్. అరే, మరైతే మీరు ఎందుకు వినలేదు? టేప్ రికార్డర్ ఎలాగూ మీ ఇంట్లోనే ఉంది కదా. నిజం సార్, నా మాట నమ్మండి. ఆ ఫోన్ వచ్చినప్పుడు నేను కానీ నా కూతురు కానీ ఇంట్లో లేవు. అసలు రికార్డ్ అవుతుందన్న సంగతే మాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళారు మీరు? A1 రెస్టారెంట్కి వెళ్ళాం. A1 రెస్టారెంట్? అవును, అక్కడ నేను జగన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ జగన్ అక్కడికి వస్తున్నాడని మీకెలా తెలుసు? సార్, ఈ ఫోన్ కంటే ముందు అలాంటి ఫోనే ఇంకోటి వచ్చింది. అది విని నన్ను నమ్మండి సార్. సరే, నమ్మేస్తాం. ప్రణీత్ సార్, ఓసారి వినిపించు. హలో. హాయ్ మార్సి. జగన్, జగన్ నువ్వేనా మాట్లాడేది? ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు? నేను సిటీలోనే ఉన్నాను. జైలు నుంచి తప్పించుకున్నాను. ఏంటి? అవును. ఓకే. చూడు మార్సి, అర్జెంటుగా నేను కలవాలి. ఓకే, కానీ నువ్వు ఇంటికి వస్తావా లేక? లేదు, నువ్వు అర్జెంటుగా A1 రెస్టారెంట్కి వచ్చేసేయి. సార్, ఇందులో అర్థం కాని విషయం ఏంటంటే జగన్ మాన్సీని A1 రెస్టారెంట్కి రమ్మని అంత సడన్గా మనసెందుకు మార్చుకున్నాడు? ఆ తర్వాత ఆర్బిట్ మాల్కి ఎందుకు వెళ్ళాడు? నిజమేంటో సరిగా చెప్పు మురళి. జగన్ ఆ A1 రెస్టారెంట్కి వచ్చాడా? వచ్చాడు సార్. నేను అతన్ని చంపాలని అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాక
జరిగిన సంఘటనతో అతను తప్పించుకున్నాడు. కానీ రెస్టారెంట్లో నుంచి మాత్రం అతను చాలా కోపంగా బయటకు వచ్చాడు సార్. తర్వాత కారులో వెళ్ళిపోయాడు. ఇంతకీ వాడు కోపంగా ఎక్కడికి వెళ్ళినట్టు? అభిజిత్ ఓ భర్త భార్యను పిలిచినప్పుడు ఆ భార్య అక్కడికి రానప్పుడు తను ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది? తన భార్య దగ్గరికి. కరెక్ట్, తన భార్య దగ్గరికి. హలో హలో లక్ష్మణ్. సార్ మీరా బాగున్నారా? బాగానే ఉన్నాను మేడం. ఇంట్లోనే ఉన్నారా? మాన్సి మేడం, జగన్ సార్ ఫోన్ చేశారు. హలో హాయ్ మాన్సి. జగన్, మళ్ళీ ఓసారి ప్లే చేయి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు? హలో హలో లక్ష్మణ్. సార్ మీరా బాగున్నారా? బాగానే ఉన్నాను మేడం. ఇంట్లోనే ఉన్నారా? మాన్సి మేడం, జగన్ సార్ ఫోన్ చేశారు. హలో హాయ్ మాన్సి. జగన్, నువ్వేనా మాట్లాడేది? ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు? నేను సిటీలోనే ఉన్నాను. జైలు నుంచి తప్పించుకున్నాను. ఏంటి? అవును. ఓకే. చూడు మాన్సి, అర్జెంటుగా నేను అభిజిత్, ఓకే, కానీ నీకు ఈ వాయిస్ వింటుంటే ఏం తేడా అనిపించట్లేదా? యా సార్, యువర్ రైట్. రిపీటెడ్గా వింటుంటే ఆ రెండో వాయిస్ వేరెవరితో అనిపిస్తోంది. ఎస్. ఇందులో మరో ట్విస్ట్ ఉంది సార్. అసలు వీడు రెండోసారి ఎందుకు ఫోన్ చేశాడు? ఎందుకో ఏంటో అసలు అర్థం కావట్లేదు. ఓసారి మళ్ళీ విందామా? వివేక్. ఎస్ సార్. సార్ మీరా బాగున్నారా? బాగానే ఉన్నాను మేడం. ఇంట్లోనే ఉన్నారా? మాన్సి మేడం, జగన్ సార్ ఫోన్ చేశారు. హలో హాయ్ మాన్సి. జగన్, నువ్వేనా మాట్లాడేది? ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు? నేను సిటీలోనే ఉన్నాను. జైలు నుంచి తప్పించుకున్నాను. ఏంటి? అవును. ఓకే. చూడు మాన్సి, అర్జెంటుగా నేను కలవాలి. ఓకే, కానీ నువ్వు ఇంటికి వస్తావా లేక? లేదు, నువ్వు అర్జెంటుగా A1 రెస్టారెంట్కి వచ్చేసి. ఈ గొంతు ఇంతకు ముందెక్కడో నేను విన్నాను. సార్, నాకు కూడా ఎక్కడో విన్నట్టుగానే ఉంది సార్. అవును సార్, నాకు అలాగే అనిపిస్తోంది. అవును, అదే కదా, మనందరికీ అలాగే అనిపిస్తుంది. మరి ఈ వాయిస్ ఎవరిది? ఒకవేళ వీళ్ళలో ఎవరిదైనా? లేదు, మనం వెతికి పట్టుకోవాల్సిందే. తను మనకు ఎక్కడ దొరుకుతాడో నా ఒక్కడికి మాత్రమే తెలుసు. ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు చెప్పరా, గొంతు మార్చి ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు నీ ఉద్దేశం ఏంటి? ఏ లాయర్, మా దగ్గర ఎక్కువ టైం లేదు. త్వరగా చెప్తే నీకే మంచిది. జగన్ లాగా ఆ నకిలీ ఫోన్ ఎందుకు చేశావు? చూడండి సార్, నేను ఏ ఫోను చేయలేదని చెప్తున్నాను కదా. నో సార్, వీడు ఇలా చెప్తే వినే రకం. చూడండి సార్, నేను ఏ ఫోను చేయలేదు. నా మాట నమ్మండి. నా మాట ఎందుకు మీరు నమ్మడం లేదో నాకు అర్థం కావడం లేదు. నీలాంటి తింగరులను దారిలో తెచ్చుకోవడానికి నా దగ్గర ఇంకో మార్గం ఉంది. కానీ అంతకంటే ముందు నీకు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. చెప్పు, అసలు జరిగిందేంటో నిజం చెప్పు. నువ్విలా వినవన్నమాట. ప్రణీత్ సార్, అరే ఏంటిదంతా? ఇది లై డిటెక్షన్ టెస్ట్. అంటే ఏంటో తెలుసా? ఈ కెమికల్ నీ బాడీలోకి వెళ్ళిన వెంటనే నువ్వు రామచిలుకలా మాట్లాడతావు. వివేక్ సార్, ఇంజెక్షన్ చెయ్యి. వదలు, వెయ్. వదలమని చెప్తుంటే. చెప్తాను. చెప్పు. ఆ రోజు జగన్ మాన్సి ఇంటికి వచ్చాడు. మాన్సి, నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవే. ఓ,
ఇందుకేనా నువ్వు రాలేకపోయావు? చాలా బాగుంది నీ రాసలీలల భాగోతం. నేనక్కడ జైల్లో నానా ఇబ్బందులు పడుతుంటే నువ్విక్కడ వీడితో రాసలీలలు సాగిస్తున్నావా? పాపం శాలుకి కొంత డబ్బు ఇద్దామనుకొని ఆర్బిట్ మాల్కి రమ్మని నేనే చెప్పాను. కానీ నీ మూలంగా ఆమెను కూడా కలవలేకపోయాను నేను. సూపర్ సూపర్ సీను. మూగబోయిందా నోరు? మాట్లాడు. చెప్పు, ఎందుకు ఇలా చేస్తావు చెప్పు. మాన్సీని వదిలే, మర్యాదగా మాన్సీని వదిలే జగన్. నోరు మీరా నువ్వు? సిగ్గనిపించట్లేదా నీకు? మాట్లాడతా. ఎందుకు ఇలా చేసావు మాన్సీ? మనం ఒక పని చేద్దాం, ఈ శవాన్ని ఎక్కడైనా దూరంగా పడేద్దాం. నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళగానే జగన్ చేసినట్టు ఫోన్ చేస్తాను. నువ్వు మాత్రం ఫోన్ ఎత్తకు. మీ సర్వెంట్ని ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్పు. ఎందుకంటే జగన్ ఇక్కడికి వచ్చినట్టు ఆధారమే లేకుండా చేయాలి, సరేనా? కానీ మనం ఈ శవాన్ని ఎక్కడ పారేయాలన్నది ఆలోచించాలి ఇప్పుడు. మాలిక్, జగన్ శాలుని కలవమన్నాడు కదా, అక్కడ మనం ఈ శవాన్ని పడిస్తే ఎలా ఉంటుంది? నువ్వు చెప్పేది కరెక్ట్. నువ్వు ఒక పని చేయి, ఏదైనా ఒక పెద్ద బ్యాగ్ తీసుకొని రా, వెళ్ళు వెళ్ళు. అందుకనే నేను గొంతు మార్చి ఫోన్ చేశాను. జగన్లా మమ్మల్ని గుర్తుపట్టకుండా ఉండాలని నేను ఆ పని చేశాను. కానీ నేను ఊహించనే లేదు మాన్సీ ఫోన్ ట్యాప్ చేయబడుతుందని. ప్లాన్ బాగానే ఉంది, కానీ నీ ఉద్దేశమే బాగోలేదు. చెడు ఉద్దేశంతో చేసిన ఏ పనికైనా ఒకే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది, జైలు. జగన్ జైలు నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ అయిన స్థలాన్ని ఇప్పుడు మీ ఇద్దరితో భర్తీ చేస్తాం. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.